ఈరోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నదులపై ఆనకట్టలు కడతారని మనందరికీ తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ చైనాలో ఉంది. దీని పేరు త్రీ గార్జెస్ డ్యామ్. దీని నిర్మాణం ఈ మధ్యనే పూర్తయింది. ఇక ఈ ఆనకట్ట గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 15 ఏళ్లుగా ఈ ఆనకట్ట నిర్మాణం జరుగుతూనే ఉంది. దాదాపు 25,000 మంది కార్మికులు ఈ బ్రిడ్జ్ కోసం పనిచేస్తూనే ఉన్నారు. 1994 నుంచి నిర్విరామంగా జరుగుతున్న పని వల్ల 2009లో దీని నిర్మాణం పూర్తయింది. 3 దశలుగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ మాత్రమే కాదు, అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కూడా. దీనిని కట్టడానికి 180 బిలియన్ల యెన్లు ఖర్చయ్యాయి. అంటే మన రూపాయలలో సుమారు 1,08,000 కోట్ల రూపాయలన్నమాట. ఈ ఆనకట్ట విస్తీర్ణం 1.5 మైలు కాగా ఎత్తు 600 అడుగులు. ఈ బ్రిడ్జ్ ఏకంగా 40 బిలియన్ల ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగలదు. ఇక ఈ డ్యామ్ నిర్మాణానికి మొత్తం 160 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ను వాడతారు. ఈ త్రీ గార్జెస్ డ్యాంలో నిల్వ చేసిన నీటిని ఉపయోగించి 150 లక్షల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. ఇంతే విద్యుత్ను బొగ్గు ఆధారితమైన విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయాలంటే అందుకు ఏటా 310 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. అంటే ఈ ఆనకట్ట పరోక్షంగా అంత బొగ్గు వినియోగాన్ని ఆదా చేస్తుందన్నమాట. ఇందువల్ల వాతావరణంలోకి విడుదలయ్యే 10 కోట్ల టన్నుల వాయు కాలుష్యాన్ని ఇది ఆపుతుంది. అయితే చైనాలో ఈ ఆనకట్టను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. దీనివల్ల 10 లక్షల మందికి పైగా జనాల్ని వారి నివాస ప్రాంతాల నుంచి తరలించాల్సి వచ్చింది. ఆనకట్ట పూర్తిగా వినియోగంలోకి వస్తే 13 పట్టణాలు, 4,500 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదండి, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ గురించి తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.